ఆంధ్రప్రదేశ్ కేబినెట్లోకి మెగా బ్రదర్ నాగబాబు, జనసేన తరపున మంత్రివర్గంలోకి నాగబాబే. చంద్రబాబు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు ఎప్పుడో చెప్పేశారు. కానీ ఆయనకు కేటాయించే శాఖలపై క్లారిటీ మాత్రం రాలేదు. అందుకోసం పవన్ బిగ్ ప్లాన్ చేస్తున్నారట. పవర్ఫుల్ శాఖలు కేటాయించాలని పవన్ ఆరాట పడుతున్నారట. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి? మొత్తానికి మెగా బ్రదర్ నాగబాబు మంత్రి అయినట్లే అని అంటున్నారు. ఆయన మార్చిలో ఎమ్మెల్సీ కావడం, ఆ వెంటనే మంత్రిగా ప్రమాణం చేయడం వరుసగా జరిగిపోతాయని అంటున్నారు. ఇక నాగబాబుకు ఏ శాఖలు కేటాయిస్తారన్నదే ఇప్పుడు అతిపెద్ద చర్చగా ఉంది. నాగబాబుకు టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖలు ఇస్తారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ శాఖలను తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ అంత సుముఖంగా లేరని అంటున్నారు. ఎందుకంటే సినిమాటోగ్రఫీ శాఖ తీసుకుంటే తమ కుటుంబం మొత్తం సినీ రంగంలో ఉంది కాబట్టి ఏం చేసినా, ఏం చేయాలని చూసినా ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయని, పైగా దీనివల్ల ఇబ్బందులే వస్తాయని ఆలోచిస్తున్నారట. టూరిజం శాఖ విషయంలో అంత మొగ్గు చూపించడం లేదు అని అంటున్నారు. ఇక పవర్ఫుల్ శాఖలు అడగాలని పార్టీలో నుంచి సూచనలు వస్తున్నా కూడా పవన్ వాటి మీద కూడా ఆలోచిస్తున్నారని అంటున్నారు. నాగబాబు మొదటిసారి మంత్రి అవుతున్నారని, అందువల్ల ఆయన ముందు తన పనితీరుతో సబాష్ అనిపించుకుంటే ఆ మీదట కీలక శాఖలు కోరుకున్నా అప్పుడు అందులో కూడా 100% పనితీరు చూపించగలరు అంటున్నారు. నాగబాబు మీద ఎన్నో అంచనాలు ఉన్న టైంలో ప్రొఫైల్లోనే ఆయన మంత్రిత్వ శాఖలు పనితీరు సాగే విధంగా పవన్ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారని ప్రచారం సాగుతోంది. అన్నగారి మీద ఫోకస్ ఎక్కువగా పార్టీ నుంచే కాదు, కూటమి నుంచి, జనాల నుంచి కూడా ఉంటుందని, అందువల్ల ఎలాంటి ఒత్తిడి పడకుండా ఉండడంతో పాటు పార్టీకి మేలు జరిగేలా శాఖలు తీసుకుంటే బాగుంటుందన్నది పవన్ మదిలో మొదలుతున్న ఆలోచనలుగా చెప్తున్నారు. ముఖ్యంగా జనాలతో కనెక్ట్ అయ్యే విధంగా శాఖలను తీసుకుంటే పార్టీ ఉన్నతికి కూడా మేలు జరుగుతుందని భావిస్తున్నారట. అందుకే యువజన సర్వీసులు, అలాగే మత్స్య శాఖలను నాగబాబు కోసం పవన్ సీఎం చంద్రబాబును కోరాలని చూపిస్తున్నారట. యువజన సర్వీసుల శాఖ కడప జిల్లాకు చెందిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వద్ద ఉందని అంటున్నారు. ఈ శాఖను తీసుకుంటే యువతకు చేరువ కావచ్చని, జనసేనలు ఎక్కువ మంది యూత్ ఉన్నారు కాబట్టి వారిని కలుపుకొని పోతూ యువతకు పథకాలను అందించవచ్చన్నది ఒక ఆలోచనగా ఉందని అంటున్నారు. అలాగే మత్స్యశాఖ కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. ఈ శాఖ వల్ల ఏపీలో ఉమ్మడి జిల్లాలు 9 ఉన్న అత్యధిక సంఖ్యలోని మత్స్యకారులకు మేలు చేయడం ద్వారా వారిని పార్టీ వైపుగా తిప్పుకోవచ్చు అన్నది కూడా చర్చగా ఉందట. మొత్తానికి చూస్తే పవన్ కళ్యాణ్ తన అన్నగారు తీసుకునే శాఖల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో తెలియాల్సిందే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.